ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే చిరంజీవి గారి వీరాభిమాని అనుకోవచ్చు నిమ్మల జ్యోతిక గారు అయితే ఉన్నారు. అయితే మెగాస్టార్ గారి పుట్టినరోజుని పురస్కరించుకొని అయితే కొన్ని విషయాలు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి జ్యోతిక గారు, ఎందుకు మీరు చిరంజీవి గారి మీద ఎనలేని అభిమానాన్ని గత కొన్నేళ్ళుగా అంటే చూసుకోవచ్చు? చిరంజీవి గారి పేరు చెప్తుంటేనే నాకు వైబ్రేషన్ వస్తుందండి. ఎందుకంటే చిరంజీవి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, అన్నా నేను మీతో కలిసి ప్రయాణం చేశాను, మీరంటే ఎంత అభిమానమో మీకు తెలుసు, నాకు తెలుసు. తప్పుకోకుండా మీరు ఈ పుట్టినరోజులు 100 పుట్టినరోజులు జరుపుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను సొంత చెల్లి కన్నా ఎక్కువగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. మీరు చిరంజీవి గారి గురించి మీరు అడుగుతున్నారండి. తప్పకోకుండా చిరంజీవి గారి గురించి మాట్లాడే అవకాశం వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అంటే చిరంజీవి గారితో కలిసి ప్రయాణం చేయటం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నానండి నేను. అసలు నా రాజకీయ రంగ ప్రవేశం జరిగిందే ప్రజారాజ్యం పార్టీ, అంటే ప్రజారాజ్యం పార్టీ పేరు కూడా పెట్టల, వారధి క్లాసులని 2007లో మహిళలందరితో కూడా కలిపి చిరంజీవి గారి కోసం రాజకీయాల్లోకి రావాలని ఆ మీటింగ్లో ఫస్ట్ క్లాస్ నుంచి కూడా నేను ఆయనతో పాటు ఫాలో అవుతూ వచ్చానండి. 2008లో ఆయన పార్టీ పెట్టారు, ప్రజారాజ్యం పార్టీ తిరుపతిలో పెట్టారు. ఆ రోజున ఆయన మీద అభిమానంతో నేను వారధి క్లాసు నుంచి నేను విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళడానికి కూడా మేము బస్సు వేసుకొని చిరంజీవి గారి సభకి వెళ్ళాము. కానీ అక్కడ దాకా వెళ్ళలేకపోయాము. నెల్లూరు యువతలే అప్పుడొచ్చిన క్రౌడ్కి మేము ఆగిపోయాము. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పాలంటే మచ్చలేని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మెగాస్టార్ చిరంజీవి గారండి. ఎందుకంటే మేము ఆయనతో కలిపి ప్రయాణం చేసినప్పుడు మహిళలందరం కూడా ఎంతోమంది మహిళలు, ఇప్పుడు అక్కడ ఉన్న జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి నుంచి వచ్చిన మహిళలే కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన మహిళలే కావచ్చు, అందరూ కూడా ఆయన అంటే ఎంత అభిమానంతో ఆయనతో పాటు సర్వీస్ చేయాలి. ఆయన ఒక బ్లడ్ డొనేషనే కానీ, అలాగే సేవా కార్యక్రమాలే కానీ, ఇలా ఎన్నో. ఇప్పుడు మనం చూస్తే హైదరాబాద్లో మనకి జూబ్లీ హిల్స్ దగ్గర బ్లడ్ సంబంధించిన ఆర్గనైజేషన్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన చూడటానికి కూడా బ్లడ్ దానం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజున మేము చిరంజీవి గారితో కలిసి ప్రయాణం చేసిన మేమైతే మాకు ఎంత ధైర్యంగా ఉన్నామంటే అండి, ఇవాళ రాజకీయాల్లోకి వెళ్ళాలన్నా, రాజకీయాల్లో ఉండాలన్నా, రాజకీయాల్లో మాట్లాడాలన్నా అసభ్యకరమైన మాటలు, అసభ్యకరమైన ప్రవర్తనలు చూసి మేము ఒక తల్లిదండ్రులు నీడలా ఉన్నామేమో అనే మాకు అనిపించింది. ఆ రోజు చిరంజీవి గారు ఆఫీసులో ఉన్నా, చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినా, చిరంజీవి గారితో కలిసి పనిచేసినా కూడా అక్కడ మమ్మల్ని ఒక సోదరుల కన్నా ఎక్కువగా మా ఆడపిల్లలు ఒక సందర్భంలోనండి నేను అన్నయ్యని కలవటానికి ఇంటికి వెళ్ళాను. ఎగ్జాక్ట్గా 7కి వెళ్ళాను. అన్నయ్యతో మాట్లాడుతూ 8:30 అయిపోయింది. నేను 2 వీలర్ యాక్టివా మీద వెళ్ళానండి. అప్పుడు నేను వెళ్తే అసలు ఏ నాయకుడు కూడా నువ్వు ఎలా వచ్చావు, తిన్నావా, ఉన్నావా అడిగిన వాళ్ళని నేను ఇప్పటి వరకు రాజకీయాల్లో చూడలేదు. అమ్మ జ్యోతిక నువ్వు ఎలా వచ్చావు అని అడిగారు. నేను అయినా కూడా చెప్పలా. ఎలా వచ్చావని పిఏని పిలిచి అర్జెంటుగా తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపిరా, జాగ్రత్త అని చెప్తే, అన్నా నాకు వద్దన్నా నేను వెళ్తానన్నా అంటే లేదు అని చెప్పేసి నన్ను ఒత్తిడి చేసి నువ్వు దేని మీద వచ్చావని నా నోటితో చెప్పించి నా ఇంటికి పంపించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారండి. కొంతమంది మాట్లాడుతున్నారంటే ఆయన గురించి అతని వార్చలేక మాట్లాడుతున్నారు. ఇవాళ ఒక చెట్టు వృక్షంలాగా ఇవాళ ఆయన రక్తం పంచుకున్న తమ్ముడు కావచ్చు, లేకపోతే రక్తం పంచుకున్న చెల్లెలు కావచ్చు, అలాగే ఆయన కడుపును పుట్టిన బిడ్డలు కావచ్చు, అలాగే వాళ్ళ రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు కావచ్చు, అందరూ కూడా ఏదో రకంగా రాష్ట్రానికి దేశానికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఫండ్స్ ఇవ్వటమే కానీ, సోషల్ సర్వీసులు చేయటమే కానీ, ఇవాళ అందరూ కూడా మెగాస్టార్ పేరు మీదే ఇవాళ ఎంతోమంది ఇవాళ ఆయన చూసి నేర్చుకున్నారు. కానీ మేము ఆ రోజుల్లో పిఆర్పీలో పనిచేసినప్పుడు కూడా చిరంజీవి గారు ఎంతోమందికి దానాలు చేశారండి. మాకు తెలుసు. మా దగ్గర ఒక సురేష్ అని చెప్పేసి వాళ్ళ భార్య చనిపోతే వాళ్ళ భార్య పాడి కూడా మోసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. కానీ పేపర్లో చేయించుకోవటాలు, పబ్లిసిటీలు చేయించుకోవటాలు, 10 మందికి చెప్పటాలు మాకు చేత కాదండి మెగాస్టార్ చిరంజీవి గారికి. కానీ ఇవాళ 10,000 ఇస్తే 10 పేపర్లో 10 మీడియాలో ఎంచుకున్న ఈ రోజున కేవలం ఆయనకి పబ్లిసిటీ లేకపోవడం వల్లనే కొంతమంది ఆయన విమర్శిస్తున్నారనేది నా అభిప్రాయం. అంటే పాడి కూడా మోసాడు ఆయన.
పాడి మోసాడండి. నేను సాక్ష్యం. నేను అప్పుడు రామ్ చరణ్ గారిది ఎంగేజ్మెంట్ అయింది. అతను ఎవరు? సురేష్ అన్న అతను మా పార్టీలో అడ్మినిస్ట్రేషన్లో కంప్యూటర్ వర్క్ చేస్తూ ఉండేవాడు. అతను భార్య చనిపోయింది, చూడటానికి వచ్చారు. నేను పక్కకు వచ్చి, అన్న ఎంగేజ్మెంట్ అయిందన్న, నువ్వు మొయ్యకూడదన్న నేను చెప్పినా కూడా వద్దులే అమ్మ బాగోదని చెప్పేసి తీసుకొని వెళ్ళి, మా మాట లెక్క చేయలే, కనీసం నేను చెప్పిన మాట కూడా లెక్క చేయకోకుండా వెళ్ళి భుజం మీద పెట్టుకొని పాడి మోసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. నేను రియల్గా చెప్తున్నానండి, మాకు అబద్ధాడాల్సిన అవసరం లేదు. చిరంజీవి వెనకాలుండి చూసిన వ్యక్తిని నేను ఇవాళ అసలు ఆయన పేరు చెబితే నా రాజకీయ భవిష్యత్ జ్యోతిక అంటే చాలామంది ఫోన్లో పిఆర్పి జ్యోతిక అని ఉంటుంది, నిమ్మల జ్యోతిక అని ఉంటుంది. ఎందుకంటే నేను ఆయనతో పాటు లాస్ట్ మినిట్ వరకు కూడా కాంగ్రెస్లో విలీనం చేసిన ఆయన కోసం ఉన్నా. నేను రీసెంట్గా ఎలమంచి రవి గారితో పాటు నేను వైసీపీలోకి వచ్చానే కానీ నా రాజకీయ భవిష్యత్తు చిరంజీవి గారితోనే నా జీవితం వెళ్ళిపోతుంది ఇప్పటికైనా కూడా. ఎందుకు ఈ చిరంజీవి గారి గురించి చెప్తే ఎమోషనల్ అయిపోతున్నారు ఎందుకని? అంటే ఆయన ఇప్పుడు ఒక వ్యక్తిని మనం అభిమానించాలన్నా, ఒక వ్యక్తి మీద మనం వాళ్ళ ప్రేమ పెంచుకోవాలన్నా, వాళ్ళు చేసే పద్ధతులను బట్టి, వాళ్ళు చేసే బిహేవియర్ బట్టి, వాళ్ళ బట్టే మనకు ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏదో ఆర్టిఫిషియల్గా వచ్చి మాట్లాడతాం, ఆర్టిఫిషియల్గా నీకేంటమ్మా అని మాట్లాడతాం కాకోకుండా ఫీల్ అయ్యి మన వాళ్ళు మనం నమ్ముకున్నారు, మన కార్యకర్తలు, మనం వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఎలా ఉంటున్నారని ఆయన ఎంతోమందికి అండి ఆ రోజున స్టాఫ్కి కూడా శాలరీస్ ఇచ్చి కూడా పార్టీ ఆఫీసులో కార్యకర్తలకి పెట్టుకున్న సందర్భాలు నాకు తెలుసు. ఆయన అంత హెల్ప్ చేశాడు. కానీ అవన్నీ ఎవ్వరూ బయటికి చెప్పరు. ఇవాళ పార్టీ పెట్టి ఫెయిల్ అయిపోతే ఆ రోజున 18 సీట్లు వచ్చి అంత ఓట్ బ్యాంక్ వచ్చిన వాళ్ళకు ఫస్ట్ సారి పార్టీ పెట్టిన వాళ్ళకి ఎవరికి వచ్చింది చెప్పండి? ఎవరికీ రాలా, ఈ రాష్ట్రంలోనే రాలా. కాకపోతే ఆయన చేసిన తప్పు ఏంటంటే ఒక పరకాల ప్రభాకర్ అవని లేకపోతే ఇంకొకళ్ళు అవని XYZ అందరినీ కూడా ఆయనలాగానే మనసు ఉంటుందని అందరినీ నమ్మాడు ఆయన. నమ్మబట్టి వాళ్ళు ఎన్ని పోటీ పొడిచారు తప్పనిచ్చి చిరంజీవి గారికి అసలు పార్టీకి ప్రతి ఒక్కటి చాలా నిస్వార్థంగా చాలా కమిట్మెంట్తో ఆయన పార్టీ పెట్టారు. ప్రజలకు సేవ చేద్దామని వచ్చారు. ఈ చెత్త రాజకీయాల్లో మనం రాజకీయాల్లోకి వస్తే మాట పడాలి, మన ఫ్యామిలీని అంటారు, మనల్ని అంటారు, మన పిల్లల్ని అంటారు. ఈ గోల ఎందుకని నాకు తెలిసి ఆయన మెంటాలిటీ ప్రశాంతంగా ఉన్నారేమో నేను అనుకుంటున్నాను. అంటే అన్నయ్య పడిన కష్టాన్ని లైవ్లో చూసి పవన్ కళ్యాణ్ గారు చలించిపోయి ఆ యొక్క ఏదైతే అభాండాన్ని మూట కట్టుకోకుండా ఆయన మళ్ళీ ఎస్టాబ్లిష్ అవ్వడం, పార్టీ పెట్టడం, కళ్యాణ్ గారి జర్నీ 10 ఏళ్ళు చూసాము. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. అంటే అన్నయ్య ఏదైతే బీజం వేశాడో దానికి ఇప్పుడు ఫలాలని పవన్ కళ్యాణ్ తీసుకురాగలిగారంటే మీరేం చెప్పుకోవచ్చు? తప్పకుండానండి. అన్నయ్య ఆశయాలు తీసుకొస్తారో లేదో నాకే తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ముందుడని చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి గారు ఈ మాటలు పడలేక ఇలాంటి రాజకీయాలు చేయలేక మనకెందుకో నేను సైలెంట్ అయ్యారు. కానీ ఆయనకి తిట్టటము తిట్టించుకోవటం కూడా తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన దేనికైనా కూడా ఇవాళ ఇంకా 20 సంవత్సరాల రాజకీయాలు అంటారు అనిపించుకుంటారు, అది వేరు. ఆయనకి వీనికి వ్యత్యాసం చాలా ఉందండి. చెప్పలేము. చిరంజీవి గారు ఆశయాలు ముందుకు తీసుకెళ్ళొచ్చు, లేకపోతే ఆయన అనుకున్నట్టుగా ముఖ్యమంత్రి అవ్వచ్చు. ప్రజల తీర్పేనండి. ఇవాళ ప్రజలు మొన్న 21 సీట్ నుంచి 21 సీట్ గెలిచారు కదా, అది ప్రజల తీర్పు. ఇప్పుడు మంచి చేస్తే రేపు మళ్ళీ గెలుస్తారు, వీళ్ళు కూడా చెడ్డ చేస్తే వీళ్ళు మళ్ళీ కూర్చుంటారు. అదేంటంటే ప్రజలు ఇవాళ ఏం పిచ్చోళ్ళు కాదు. వెనకటికి మళ్ళీ ఈ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చెప్తే ఓటేసే పరిస్థితులు లేరు. ఇవాళ సోషల్ మీడియా డెవలప్ అయింది, ప్రింట్ మీడియా డెవలప్ అయింది. ఇవాళ ఎవరికాలు ఎడ్యుకేటెడ్గా డెవలప్ అయ్యారు. వాళ్ళ పిల్లలు కూడా చదువుకోని వాళ్ళు ఇంట్లో ఉంటే వివరించి చెప్పే పరిస్థితులు ఇవాళ ఉన్నారు. తప్పకోకుండా కూడా ప్రజల తీర్పే ప్రజా తీర్పు. మెగాస్టార్ గారు 70వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు కాబట్టి ఆయన గురించి ఒక ముక్కలో చెప్పాలి జ్యోతిక అంటే ఏం చెప్పాలి? నేనైతేనండి రాజకీయాల్లో కావచ్చు, సినీ ఇండస్ట్రీలో కావచ్చు, ప్రజల మధ్యన కావచ్చు, మెగాస్టార్ అంత గొప్ప నాయకుడు, గొప్ప మనిషి నేను ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో కూడా నేను ఎవరిని చూడలేదు. వెంటుండి చూడు అంటారండి. నేను ఆయనతో పాటు పిఆర్పి కమ్ ద బిగినింగ్ నుంచి కాంగ్రెస్లో ఉన్నంత వరకు కూడా వెంటుండి నేను చూశానండి. అంత మహానాయకుడు, ఉత్తమైన నాయకుడు, అంత మంచి నాయకుడు మనకు ఎవరికి పుట్టరు. దయచేసి ఆయన్ని ఆయన ఫ్యామిలీని మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బాధపడతారు. దయచేసి అన్నా నేను చెప్తున్నానన్నా, నువ్వు 100 పుట్టినరోజులు జరుపుకోవాలి, నువ్వు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో నీ కుటుంబం మొత్తం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను.